బీజేపీ 2 తెలుగుదేశం అద్భుతంగా లీక్స్ ఇస్తాయి. సో బీజేపీ నేషనల్ లెవెల్లో చేస్తే వీళ్ళు స్టేట్ లెవెల్లో చేస్తారు. ఇది బీజేపీ ఇచ్చిన లీక్. జాతీయ రాజకీయాలు అంటే దక్షిణ భారత రాజకీయాలు ఖచ్చితంగా చెప్పాలంటే జాతీయ కంటే దక్షిణ భారత రాజకీయాలు. ఆయన ఇప్పటికే మహారాష్ట్రకు కూడా వెళ్ళొచ్చాడు. ఆయన చాలా ఉత్సాహంగా కూడా ఉన్నాడు. జాతీయ పాత్ర నిర్వహించాలి, ఎన్డీఏ తరఫున సనాతన ధర్మ ప్రవక్తగా తానే రావాలని, అందువల్ల ఆయన చేస్తుండొచ్చు. కానీ నాగబాబుకు పదవి ఇవ్వటం అందువలన అనేది అయితే కొంచెం ప్రశ్నార్థకం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల పాటు చంద్రబాబును బలపరుస్తారన్న మాట నిజం చేసుకోవాలి. తర్వాత లోకేష్ లేదా వాళ్ళ కుటుంబంలో ఇంకెవరైనా ముఖ్యమంత్రి స్థానానికి వస్తే కూడా పవన్ కళ్యాణ్ మద్దతు కొనసాగాలి అని తెలుగుదేశం కోరుకుంటుంది. మీరు 40 ఏళ్ళు ముందర ఆలోచిస్తున్నట్టు, మీరు ఇంకో 40 ఏళ్ళు ముందర ఆలోచిస్తున్నట్టున్నారు. 40 ఏళ్ళు కాదు, 4 సంవత్సరాలు. మీరు 4 దశాబ్దాలు అంటారు, 4 సంవత్సరాలు. ఇది నేను చెప్పిన మాట కాదు. తెలుగుదేశం పార్టీ లోకేష్ నెక్స్ట్ జనరేషన్ కూడా అని అంటున్నారు కదా. నెక్స్ట్ ఇది ఓకే, నెక్స్ట్ కుటుంబంలో నెక్స్ట్ జనరేషన్లో నేను రైట్. తర్వాత లోకేష్ లేదా వాళ్ళ అమ్మగారు మోక్షజ్ఞ ఉన్నాడు, అదే ఇంకా మళ్ళీ తర్వాత మన తర్వాత తరం వాళ్ళు మన తర్వాత తరం జర్నలిస్టులు చర్చించవచ్చు. కాబట్టి అందుకని పవన్ కళ్యాణ్తో ఉన్న మైత్రిని గ్యారంటీ చేసుకోవటం, సిమెంట్ చేసుకోవడం కోసము, రెండవది రాజ్యసభకు పంపకుండా ఉండటం కోసము. నాగబాబు కూడా ఇది కంఫర్టబుల్ కదా, రాజ్యసభకి వెళ్ళి దీంట్లో రాజ్యసభకు పవన్ కళ్యాణ్ వెళ్తున్నప్పుడు పవన్ వెళ్తే నాగబాబు ఇద్దరు ఢిల్లీ వెళ్ళేది కూడా ఉండదు కాబట్టి అదే సార్ ఆయన కారణాల వల్ల ఇద్దరిలో ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు ఇక్కడ ఉండాలనేది అది తప్పకుండా. మీరు ఒకటి వాళ్ళిద్దరిని కూడా మనం ఈక్వేట్ చేయలేము. పవన్ కళ్యాణ్ ఈజ్ లీడర్, ఆయన ఆ పార్టీకి ఐకాన్ అనండి, సింబల్ అనండి అన్నీ. నాగబాబు వస్తే వాళ్ళ తరఫున వ్యవహారాలు చక్కబెడుతూ ఒక విధంగా నమ్మకంగా ఉండేటటువంటి కుటుంబ నేత. అందువల్ల ఆయన రాష్ట్రంలో ఆయన పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ కొంత ఫ్రీ టైం తీసుకొని జాతీయ రాజకీయాలు చక్కబెట్టడానికి, మోదీ అమిత్ షాలతో మరింత సమావేశమై వాళ్ళ ఆదేశాలు అమలు చేయడానికి, ప్రచారం చేసి పెట్టడానికి ఉపయోగపడవచ్చు. ఆ రీత్యా తీసుకుంటుండొచ్చు. అంటే ఆయన లేనప్పుడు ఆ గ్యాప్ రాకుండా. పైగా ఎడు తిరిగి ఇప్పుడు రాత్రిపూట యాక్టింగ్ ఈ సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ ప్రెషర్ పెరిగితే కూడా దానికి కూడా నేషనల్ మీడియా ఈజ్ సో క్రిటికల్, హ్యాస్ బీన్ కంటిన్యూస్లీ రైటింగ్ స్టోరీస్ ఆన్ పవన్ కళ్యాణ్. ఏం రాస్తున్నారంటే ఇప్పుడు ఆయన నాగబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకేసారి క్యాబినెట్లో ఉండటం అనేది కుటుంబంలో ఏమైనా కొంత ఇబ్బందికరంగా ఉంటుందేమో. అన్నదమ్ములు ఇద్దరు ఒకేసారి క్యాబినెట్లో ఉంటుంది. ముందు ఇక్కడ ఏమైనా ఉన్న సందర్భాలు ఉన్నాయేమో నాకు తెలియదు, బట్ వాళ్ళు అలా అనుకుంటున్నారు. అందువల్ల ఎలాగో ఈయన జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ చేస్తున్నాం కాబట్టి నాగబాబుని ఇక్కడ ఉంచుదాం. రెండోది సార్, తెలుగుదేశం పార్టీ 45 ఏళ్ళు, 44 కంప్లీట్స్కి 45 ఏళ్ల చరిత్రలో వాళ్ళ పార్టీ లెటర్ హెడ్ మీద ఫలానా మరో పార్టీ వారిని మేము క్యాబినెట్లో చేర్చుకుంటున్నామని డైరెక్ట్గా పార్టీ జాతీయ అధ్యక్షుల సంతకంతో వచ్చిన సందర్భం ఇంతకుముందు లేదు. ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉందని నేషనల్ మీడియా అంటుంది. నేషనల్ మీడియా చూసే తీరు సహజంగా పవన్ కళ్యాణ్ ఆయనకున్న స్టార్డము ఈ రీత్యా కొంత ఉంటుంది. రెండోది నేషనల్ మీడియా ఈజ్ కమిటింగ్ మోర్ అండ్ మోర్ టు బీజేపీ. అవును, అంతకుముందు మీరు ఆ ఇంటర్వ్యూలు చూస్తే కూడా ఆయన ఎక్కువగా వాళ్ళు అడుగుతున్నది రాష్ట్ర వ్యవహారాలు కాదు, బీజేపీ సనాతన ధర్మము ఇవన్నీ అటువైపు ఆయన కమిట్ చేయించే ప్రయత్నంలో వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. రెండోది మెగా బ్రదర్స్ బాగా ష్రూడ్ పీపుల్, వాళ్ళు తెలివైన వాళ్ళు, ప్రయోజనాలు రాష్ట్రం రాజకీయాలు కాపాడుకోవడానికి వాళ్ళు ఎలా చేసుకుంటారో చేసుకోవచ్చు. ఒక మంత్రివర్గంలో ఇద్దరు ఉండటం అంత పెద్ద సమస్య కాదు. తండ్రులు, తాతలు, లేకపోతే భార్యలు అట్లా ఉన్నది ఇంతకుముందు కూడా ఉంది. ఇప్పుడు కర్ణాటకలో చూసుకుంటే ఈ జనార్దన్ రెడ్డి వాళ్ళ సోదరుడు కూడా ఇద్దరు కూడా మంత్రివర్గంలో ఉండేవాళ్ళు ఉదాహరణకు. సెలబ్రిటీ కాబట్టి సెలబ్రిటీ స్టేటస్లో కూడా కొంచెం హెచ్చు తగ్గులు ఉండొచ్చు. బట్ ఏదైనా కానీ ఇక్కడ ఆయన ఉప ముఖ్యమంత్రి అండి. మీరు కేవలం ఆయన మామూలు మంత్రి అనకూడదు. హీజ్ దాదాపు లీడర్ నెంబర్ 2 కాబట్టి అది పెద్ద సమస్య కాదు. కానీ కొంత వెసులుబాటు కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇంకోటి ఏమో ఆయన దగ్గర చాలా శాఖలు కూడా ఉన్నాయి, పోర్ట్ఫోలియోలు ఎక్కువగా ఉన్నాయి. నేను హోంశాఖ అని కొంతమంది అన్నారు, కానీ హోంశాఖ ఇస్తారని నేను అనుకోను. ఇప్పటికే కొన్నిసార్లు ఈయన వ్యాఖ్యానాలు చేయటము. రెండోది పుష్ప లాంటి స్మగ్లర్ల పని పట్టడానికి అటవీ శాఖ ఇవ్వచ్చా? అది ఎలాగో సంభవమే. అది పర్యావరణం కిందకు రెండింటికే వస్తుంది కాబట్టి మీరు పుష్ప అని మరి కొత్త సమస్య, కొత్త డైమెన్షన్, కొత్త ట్విస్ట్ ఇవ్వకండి. అది మళ్ళీ పుష్ప చర్చ అది వేరు. 1000 కోట్లు దాటేసి పుష్ప ఈ రకరకాల గేమ్స్ స్కెచ్ల మధ్యలో పుష్ప దాటేసిందండి. దేశంలో ప్రపంచంలోనే అది చర్చగా ఉంది. బట్ నాగబాబుకు సినిమాటోగ్రఫీ ఇచ్చే అవకాశం కూడా ఉందని ఒకటి అంటున్నారు. అప్పుడు ఇచ్చి టూరిజం వరకు ఆయన ఉంచుకుంటారేమో, రమేష్కు ఉంచుతారు, కందుల దుర్గేష్కి ఆయన అది ఉంచుతారేమో అని ఇవన్నీ ఉన్నాయి.
ఇవన్నీ చంద్రబాబు ప్రిరోగేటివ్. ఇంకా మూడోది మీరు అన్నది ఏంటంటే లెటర్ హెడ్ మీద రాయటం అంటారా, ఇది మిశ్రమ ప్రభుత్వంగా ఉన్నప్పుడు ఇప్పటికే తమ పార్టీ వాడైన కృష్ణయ్య వైసీపీ బీజేపీలో చేరితే ఆయన పేరే రాస్తున్నప్పుడు లేనిది నాగబాబుని తీసుకోవడానికి ఏముంది అంటే రాజ్యసభకు పంపడం లేదనే ప్రశ్న వస్తుంది. కాబట్టి వెంటనే కిందనే సమాధానం ఇవ్వడం మంచిదని. బట్ నాగబాబు గారి స్టైట్లు ఇప్పుడు మీడియా వాళ్ళు సంప్రదించడానికి ప్రయత్నించినప్పుడు కూడా నేను ఇప్పుడే స్పందించను, తర్వాత మాట్లాడతాను. సార్ ఆ మాత్రం డ్రామా ఉంటుంది, ఆ మాత్రం మెగా డ్రామా లేకుండా ఈ వ్యవహారాలు సినిమా నడవదంటే నడవు. మెగా సినిమా నుండి మెగా డ్రామా నుండి అది అన్నీ రియల్లీ ఇంట్రెస్టెడ్ అండి. అంటే ఇట్స్ అ క్వశ్చన్ ఫ్రమ్ నేషనల్ మీడియా. అంటే ఆయన ఇంట్రెస్టెడ్గా ఉన్నారా స్టేట్ క్యాబినెట్లో చేరటానికని? ఐ థింక్ ఈజ్ ఇంట్రెస్టెడ్. అండ్ నాకెవరో తెలుగుదేశం వాళ్ళు చెప్పిన ప్రకారం 2.5 గంటలు దాదాపు ఈ విషయం పవన్ కళ్యాణ్ చంద్రబాబు చర్చించారు. వాళ్ళు చర్చించిన రోజు అంటే ఇదొక్కటే చర్చించారని కాదు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ కాకినాడ ట్రిప్ అయిపోయి చంద్రబాబును కలిసినప్పుడు ప్రధానంగా వాళ్ళ చర్చ ఈ అంశం మీద జరిగింది. అది పూర్తి అంగీకారం లేకుండా అసలు మీరు అనూహ్యం, చంద్రబాబు పవన్ కళ్యాణ్కి తెలియకుండా పవన్ కళ్యాణ్ ఆమోదం లేకుండా నాగబాబు పేరు విడుదల చేయటం అనేది అది జరగదు అసలు. అందుకని పైగా నాగబాబుకు ఇష్టం లేకుండా ఎవరైనా కానీ ఏదో కోరి ఏదో సామెత చెప్పినట్టుగా ఉన్న ఫలాన మంత్రిని చేస్తామంటే అభ్యంతరం ఏముంది. కాదు ఒక చిన్న ప్రశ్న వేస్తున్నారు, సీట్ ఇప్పుడు ఖాళీ లేదు కదా, ఇది ఊరికైనా తాత్కాలికం అవుతుందేమో అని కొంతమంది డౌట్స్. కానీ అలా లేవు. తెలుగుదేశం జనసేన సంబంధాలు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ కెమిస్ట్రీ అలా లేదు. వాళ్ళు పూర్తి అవగాహనతోనే చేశారు. మూడవది ఆ వైసీపీ నుంచి వచ్చి రాజీనామా చేసిన ముగ్గురిలో ఒక స్థానం ఈయనకు నాగబాబుకి ఇస్తారనేది వాళ్ళకున్న అవగాహన. కాకపోతే దీని మీద టీడీపీలోనే హార్డ్ బాన్ ఉంది. ఏమని అంటే 21 స్థానాలకు 4 మంత్రి పదవులు అయిపోతున్నాయి అని కొంత బాధ ఉంది. ఇప్పుడు ఎవరు చెప్పండి, ఇప్పుడు ఏదో న్యూస్ క్లిక్ లేకపోతే మా కొన్ని వామపక్ష ఇవి తప్ప వైర్ లాంటివి అవేమి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో లేవు కదా. మీరు రెండు ఒకటే అంటే చెప్పలేము. మీడియా ఈజ్ ఆఫ్ లైట్ బికమింగ్ వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటి కానీ వాళ్ళు లేవనెత్తిన అంశం ఏంటంటే జనరల్గా ఐఎన్పిఆర్ మినిస్టరో లేకపోతే నేరుగా చీఫ్ మినిస్టరో చెప్పడం అనేది సంప్రదాయాన్ని బ్రేక్ చేశారేంటి అన్నట్టు మాట్లాడుతున్నారు. మంత్రివర్గంలోకి తీసుకోవటం గురించి మీరు మంత్రివర్గంలోకి ఇంకా తీసుకోలేదు కదా. అడ్వాన్స్ ఇన్ఫర్మేషను, ఇది పొలిటికల్ అండర్స్టాండింగ్, మేము ఇలాంటి అవగాహనకు వచ్చాము అనేది ఉమ్మడి సమావేశం మేము ఇలా వచ్చాము, రాజ్యసభ వాళ్ళకి ఇస్తున్నాము, నాగబాబుకి ఇంకొక మేము ఇవ్వడం ద్వారా జనసేనను మేము చోటు కల్పిస్తున్నాం అనే ఒక సమాచారం కూటమి అధ్యక్షుడిగా లేదా చైర్మన్గా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. అది నిజంగా ఎప్పుడు జరుగుతుంది, ఏ శాఖ ఇస్తారు, ఈయనతో పాటు ఇంకెవరినైనా తీసుకుంటారో, వేరే పేర్లు లేవు కదా, లేవు తీసుకోరని మనం చెప్పలేము. ఇవ్వడానికి అక్కడ అవకాశం ఉంది. అవన్నీ అందులో ఒకటే మినిస్ట్రీ ఖాళీగా ఉంది కదా. దట్ ఈస్ ఓకే. సహాయ మంత్రులుగా చేయొచ్చు, లేకపోతే ఉన్న వాళ్ళని స్టేట్లో అలాంటి వెసులుబాటు ఉందా? లేదు. ఆ పర్సెంటేజ్ ప్రకారం 10% ఉందా, ప్రిన్సిపల్ ప్రకారం వెళ్లాల్సిందే. ఓకే. అందుకని ఖాళీలు ఎక్కువగా లేవులండి. ఏదైనా సంభవమే. మీరు రాజకీయాల్లో తప్పకుండా ఇందాక సార్ అంటే ఫైనల్గా ఒక ప్రశ్న, ఇందాక బీజేపీ కృష్ణయ్యని పారాషూట్ లాగా దింపింది కదా, అంటే వైసీపీ. ఇప్పుడు అలాగే మనకు పారాషూట్ ఆల్రెడీ ఉన్నారు, ఆయన వైసీపీలో ఉన్నాడు, పరిమళ నత్వాని అని. ఆయన అప్పుడెప్పుడో జగన్మోహన్ రెడ్డి గారి నివాసానికి వచ్చినప్పుడు చూసాం, పార్లమెంట్లో ఎక్కడ కనపడాయని ఒక్క ప్రశ్న అడిగిన సందర్భం ఆంధ్రప్రదేశ్ తరఫున, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఉందా సార్ రాజ్యసభలో? ఆయన ప్రశ్నలు అడగడానికి కాదు కదా, ఆయన ప్రశ్నలు ఆయనకు కావాల్సిన సమాచారాలు సేవలు అందించడానికి చేశారు తప్ప ఆయన అదానే అడగదలుచుకున్నది అవి ఆయన చేస్తూ ఉంటాడు, జరుగుతూ ఉంటుంది. అది చంద్రబాబు చేతిలో లేదు, జగన్మోహన్ రెడ్డి చేతిలో లేదు. కేవలం నమో అదానే అని వాళ్ళ చేతిలో ఉంది. సౌత్ బ్లాక్ మీరు ఎప్పుడు అంటున్నట్టుగా సౌత్ బ్లాక్ ప్రధానమంత్రి దాంట్లో ఉంది. అదేం పెద్ద మారదు ఆ ఈక్వేషన్, దట్ కంటిన్యూస్. ఇప్పుడు చంద్రబాబు గారు అన్న వెంటిలేటర్ అది ఇది ఏదైనా కానీ అది కంటిన్యూషన్ ఉంది. ఆ విషయంలో ఏ తేడా లేదు. మోదీ ఏదో ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్లో అది జరుగుతుంది, అది జరుగుతూనే ఉంది. ఇంకా కాబట్టి మోడీ గారు తలుచుకుంటేనే ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తాయి. అలాంటి పరిస్థితి. అంతే. థ్యాంక్ యూ తెలపల్లి రవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా రవి గారు చాలా అంశాల మీద